వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో భాగంగా నందీశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేంపల్లి మండలం నందిపల్లి నందీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ఆయన భక్తి శ్రద్ధలతో పాల్గొనడం విశేషంగా నిలిచింది. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న వైఎస్ జగన్ కు పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ప్రాంగణంలో నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాల సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞయాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో ఆలయం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. జగన్ రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. భక్తులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందీశ్వర ఆలయ అభివృద్ధికి వైఎస్ జగన్ 1.8 కోట్లు మంజూరు చేయగా మొత్తం 6 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ ఆలయం ప్రతిష్టాపన కార్యక్రమం స్థానికులకు ఆధ్యాత్మికంగా ముఖ్యమైన సందర్భంగా మారింది. అంతకుముందు పులివెందుల నివాసం నుంచి బయలుదేరిన జగన్ తన కుటుంబ సభ్యురాలు వైఎస్ మల్లమ్మను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం నందిపల్లి చేరుకుని ఆలయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం నుంచి జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి నందీశ్వర ఆలయ సందర్శనతో జగన్ పర్యటన ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుండగా భక్తుల రద్దీతో ప్రాంతం కిక్కిరిసిపోయింది.